ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో వివాదం చోటు చేసుకుంది. సీఎం సభకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. రేవంత్ రెడ్డి పర్యటనలో రాజగోపాల్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మాపై కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. కేబినెట్ లో స్థానం దక్కకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం పర్యటన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అనుచరులను అరెస్టు చేయడం కూడా రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడానికి ఒక కారణంగా చెప్తున్నారు. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలం నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్త గళం వినిపిస్తున్నారు. నేను పార్టీ మారిందే మంత్రి పదవి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటి మాట అధిష్టానం నాకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం అందుకు సిఫార్సు చేయడానికి కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వం అనుకూలంగా లేదు. ఇది రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా చేసినటువంటి కామెంట్. రాష్ట్ర నాయకత్వం చెప్తున్నది ఏంటంటే ఒక కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారి లిస్టు చాలా ఉంది, వారినే అకామిడేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అనంటే అది విమర్శలకు కూడా తావిస్తుందనేది రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి మాట. కేంద్ర నాయకత్వం మాట ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా నాకు మంత్రి పదవి కావాలి, ఇదొక అసంతృప్తి. అలాగే ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తూ ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను ఎందుకు అరెస్టు చేశారు? ఇది ప్రధానంగా వారి అనుచరుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. వారు ఏదైనా అసంతృప్త గళం కానీ లేకపోతే నిరసనలకు ఏమైనా పిలుపునిస్తారనేటువంటి ఒక కాన్సెప్టోనా లేకపోతే వాళ్ళేమైనా రౌడీలా? ఇది అనుచరులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా అనుచరులను ఎందుకు అరెస్టు చేశారు, వారు ఏం తప్పు చేశారనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అలాగే ముఖ్యమంత్రి సభకు ఎమ్మెల్యే, జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే హాజరు కాకపోవడానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన డుమ్మా కొట్టారు? సరే, ఆరోగ్య కారణాల రీత్యారా లేకపోతే ఇతరత్రా అంటే గత కొంతకాలంగా నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న దానికి, రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి దానికి, అలాగే పర్టికులర్ గా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాబోయే మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఇద్దరికి మంత్రి పదవులు ఉంటాయా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కేంద్ర నాయకత్వంతో తేల్చుకుంటానని చెప్తున్నారు. సో ఈ సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో అయినప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారమైనా లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి గైర్హాజరుతో జోరుగా అయితే చర్చ జరుగుతోంది. పర్టికులర్ గా మునుగోడు నుంచి నేతలు ఎవరు కూడా, కీలక నేతలు ఎవరు కూడా హాజరు కానట్లుగా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు తోటి మునుగోడు నియోజకవర్గం నుంచి కీలక నేతలు ఎవరు కూడా ఆ సభకు వెళ్ళలేదన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం. మరి రాష్ట్ర నాయకత్వం ప్రశ్నిస్తుందా లేకపోతే రాష్ట్ర నాయకత్వానికి ముందే సమాచారం ఇచ్చారా లేకపోతే ఇతరత్రా ఏదైనా కారణాలా అనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సభలో చాలా సరదాగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, చాలా సంతోషంగా అయితే ఉన్నారు. తన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించడం కావచ్చు, కొన్ని కార్యక్రమాలని నిర్వహించడం కావచ్చు, ఇతరత్ర దీనన్నిటికీ సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం అయితే గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంత్రి పదవి విషయంలోనే ఇదంతా చోటు చేసుకుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి గతంలో చేసినటువంటి విమర్శల కారణం కావచ్చు లేకపోతే అధిష్టానం నుంచి హామీ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి కలవలేదు. సభా కార్యక్రమంలో కూడా నేరుగా కలిసేటువంటి పరిస్థితి లేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే అధిష్టానాన్ని కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని కానీ నేను కలుస్తాను అని రాజగోపాల్ రెడ్డి అనుచరుల వద్ద అన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీదైతే రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు ఒకంత కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.